జై శ్రీమన్నారాయణ. ఈరోజు అపార శక్తులు కలిగిన ఒక మహర్షి గురించి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు ఘోర తపస్సు చేసి మహాశివుడి నుంచి ఒక అపారమైనటువంటి మంత్రాన్ని పొందుతాడు. అదే సంజీవ మంత్రం. ఈ సంజీవ మంత్రం ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికించేటటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఉపయోగించి శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులను మరలా బ్రతికించేవాడు. శుక్రాచార్యుడు ఆయన యొక్క పద్ధతి ప్రకారం రాక్షసులైనా దేవతలైనా ఒకరే అని, దేవతలు తప్పు చేసినా ఒకటే, రాక్షసులు తప్పు చేసినా సమదండన ఉండాల్సిందేనని, రాక్షసుల్లో కూడా మంచివాళ్లు ఉంటారనేదే శుక్రాచార్యుడి యొక్క భావన. బృహస్పతి గురువు శుక్రాచార్యుడికి గురువు అయినప్పటికీ అతను ఎప్పుడూ దేవతలకు మద్దతుగా ఉండడం వల్ల ఇది గమనించినటువంటి శుక్రాచార్యుడు తనకు రాక్షస గురువుగా మారాలని, రాక్షసులు కూడా తమ గురువు ఇతనేనని నిర్ణయించుకున్నారు. దీనితో రాక్షస గురువుగా మారాడు శుక్రాచార్యుడు. ఇక్కడ ఒక చిన్న కథ కూడా ఉంది. అది ఏమిటంటే, బృహస్పతి కుమారుడు కాచుడు శుక్రాచార్యుడి యొక్క శిష్య సంచారం చేసి ఎలాగైనా సరే సంజీవని మంత్రాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తాడు. ఇది గమనించినటువంటి రాక్షసులు ఈ యొక్క కాచుడిని చంపేస్తారు. ఇది చనిపోగానే వెంటనే శిష్యుడిపై ప్రేమతో శుక్రాచార్యుడు తిరిగి ఆ మంత్రాన్ని ఉపయోగించి ఇతన్ని బతికిస్తాడు. శుక్రాచార్యుడు చెడు వ్యక్తికైనా చెడుకి కూడా మంచిని బోధించేవాడు. ఆయన మాటలు నచ్చకపోయినా నిజాలు మాత్రమే మాట్లాడే మహర్షి. సత్యం, ధర్మం, క్షమ ఇవే అతని యొక్క బోధనలు. మహర్షి శుక్రాచార్యుల వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, శత్రువైనా సరే జ్ఞానాన్ని ఇవ్వగలే మనసు ఉండాలి. భక్తితో తపస్సు చేస్తే శివుడే ముందుకు నడిపిస్తాడని, మనం చేసే పూజ నిబద్ధత చివరికి మనకు శక్తిగా మారుతుందని, జ్ఞానం ఎప్పుడూ కాపాడుతుంది, ఆయుధాల కన్నా బలమైందని ఈ యొక్క మహర్షి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, కథల గురించి తెలుసుకున్నటకు మా ద వేదాంత టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.